కొత్త పింఛన్లకు సర్కారు కాంగ్రెస్ కొత్త కొర్రీల నయ వంచన అని అడుగుతురా. 3 ఎకరాలు దాటిదంటే పింఛన్ రానట్టన్న. ఆదాయం 1.50 లక్షలు దాటినా ఆశలు లేవట. పింఛను భారం తగ్గించేందుకని విమర్శలు వస్తున్నాయట కాంగ్రెస్ ప్రభుత్వం పైన. చూసుకోరు. ఇంట్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్తో పాటు ప్రైవేటు ఉద్యోగులు నిపుణులు ఉన్నా సరే అనర్హులట. బీడీ కార్మికులు వృద్ధులకు మొండి చేయట. ఎందరో దరఖాస్తుదారుల ఆశలపై నీలట. చేయూత పథకం లబ్ధిదారుల ఎంపికకు కఠోరమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. కోత తప్పదని పాత లబ్ధిదారులో గుబులు ఉన్నది. ప్రభుత్వ వైఖరిపై మరి ఇది పెళ్ళు బుక్కుతున్న ఆగ్రహం అట. ఇప్పుడు ఇంతసేపు ఏం రాశారు పేపర్లా, బ్రహ్మాండంగా పెన్షన్ ఇస్తున్నాం, 15 ఆగస్టు నాడు కొత్తగా లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం రాశారు. ఇప్పుడు అసలు ముచ్చట ఇక్కడ రాశారు. కొత్త దేవుడు ఆయన ఉన్నాయి వీక్ తట్టు కొడతాను. 3 ఎకరాలు దాటితే వానికి పింఛన్ కట్టు. ఇప్పుడు ఏముందా గ్రామాలలో మీకు తెలియదు కాదు. సపోజు ఓ ముసలాయన ఉన్నాడు, వాళ్ళకు పిల్లలకు భూమి పట్ట చేయరు. వాళ్ళు భూమి మీద బతుకున్నంత వరకు వాళ్ళ ధైర్యం ఏంది, భూమి వాళ్ళ మీద పట్ట ఉంటే వాళ్ళకు భూ అని పెడతారు కడుపు పెట్టిన పిల్లలు. ఉన్న భూమి మొత్తం ఇప్పుడు ఈ పింఛన్ కాసేపడి కొడుకుకో బిడ్డకో ఎత్తే రేపు నాడు ఈ 2000 దేవుడు ఇంట్లో భూ పెట్టాడు ఫస్ట్. ఇప్పుడు పింఛన్ రావాలని ఆశపడాలన్నా, పింఛన్ లేకపోయినా సరే అని ఆశపడాలన్నా అంటే ఇప్పుడు 3 ఎకరాల కంటే ఎక్కువ లేడా ముసలోడు ఊళ్ళే కానీ హైదరాబాద్ కానీ. ఇప్పుడు కేసీఆరే ఉండే, కేసీఆర్కి 60 దాటి ఎన్నో అయిపోయింది ఇంట్లో. కానీ పింఛన్ అప్లై చేసుకోవాలన్నా వద్దా అన్నయ్య చూసుకో. ఇంట్లో ఓ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఎవరైనా సరే ఇంట్లో ఉద్యోగం ఉంటే మళ్ళీ పింఛన్ కట్టట. ఇది చెప్తలేరు, ఇది చెప్పరా దొంగలాలు. కుటుంబానికి 3 ఎకరాలకు మించి మాగాని భూమి ఉన్న 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్న సామాజిక పింఛన్ రానట్టే. గ్రామాల్లో 1,50,000, అర్బన్ ఏరియాలో 2 లక్షలకు మించి కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన అనర్హులే. జనరల్గా ఏముందా 1,50,000 అంటే హైదరాబాద్ వచ్చి వాచ్మెన్ చేసినా 1,50,000 సంపాదిస్తారు. అంటే ఇంకా రాదా పింఛను? ఓ వాచ్మెన్ చేస్తే 15,000 జీతం అయ్యారా? మరి అవి కూడా 1,50,000 దాడుతున్నాయి ఇయ్యరా? కథకే ఉంది లెక్క. అమ్మ ఇంకో ముసలా ఇట పెట్టింది. ఈ ముదనష్టపోనికి ఎందుకు ఓటు ఎత్తిరా? అనవసరంగా పెద్ద కొడుకు లెక్క వద్దంటే 10 ఇచ్చేది నెలనాడు. ఈ ముదనష్టపోటు 4,000 ఇస్తాడని ఓటేస్తే ఉన్నవి వీక్ తడు కొడతారని భయపడతారు ముసలోడు. ఏముంది మరి? రైతు బీమా రద్దట. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు. ఆ తర్వాత నుంచి దరఖాస్తుల స్వీకరణ బంద్ అట. ఇంకా చూసుకోరు. ఇకపై రైతు మరణిస్తే 5 లక్షల పరిహారం రానట్టే. ఇన్నాళ్ళు నడిచిన స్కీము రద్దుతో మరి రైతులు ఆందోళన. ఇప్పుడు రైతు గ్రామాలలో పేదోడు, వాడు పుసుకున పానం బాలేక చచ్చిండు. ఇవానికి రైతు బీమా వచ్చేత ముందుకు 1 ఎకరం ఉన్నా సరే ఇవి రాదట. అన్నగారి పుణ్యం అని నల్లమాల పులి కాదు, అట్లే ఉంటుంది మరి లెక్క. ఏ రికవరీ తెచ్చుకోరు కదా, ఆ మాత్రం ఉండాలి.